ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యముని వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి కృప, తన యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యతను ప్రభు మన ఎడలో చూపించి గడిచిన దినమంతా తన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినము కూడా, ఈ నూతన దినములో కూడా ఆయనను మనం కీర్తించి, ఆయనను మనము కనపరిచి, ఆయన మేలులను, ఆయన ఉపకారములను, ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను స్తుతించినట్లు, ఆయనకు కృతజ్ఞులముగా మనం జీవించినట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన దినమును బట్టి, ఆయన మన పట్ల చూపిస్తున్న తన కనికరమున్న వాత్సల్యతను బట్టి చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనము జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 6వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుచున్నది. దైవనామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దావీదు రాసినటువంటి ఆ కీర్తనల గ్రంథాన్ని మనం చూసినప్పుడు, అతడు పలుకుతున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు, యెహోవా దేవుడట మహోన్నతుడైనను, ఆయన ఎవరైతే తగ్గించుకొని దీనులుగా కనబడతారో వారి మీద దేవుడు తన దృష్టిని నిలుపుతాడట, వారినే దేవుడు లక్ష్య పెడతాడట, వారి మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడని బైబిల్ గ్రంథంలో అతడు మాట్లాడుచున్నాడు. ఎవరైతే తగ్గించుకుంటూ దేవుని దగ్గర దీన మనస్సుతో వినయ మనస్కులై దేవుని దగ్గర ఎవరైతే దీనులుగా దేవుని దగ్గర తగ్గించుకొని ఉంటారో వారి మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడట, వారినే దేవుడు దృష్టి ఉంచుతాడట, వారి మీద దేవుడు కృప చూపుతాడనే దేవుని యొక్క లేఖన భాగంలో మనం చదువుకొనగలుగుతాం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు తన కృపను అనుగ్రహించునని లేఖన భాగంలో మనం చదువుకొనగలుగుతాం. కనుక దేవుని దగ్గర ఎల్లప్పుడూ కూడా మనము దీనులముగా దేవుని దగ్గర మనం ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధానములో దీన మనస్సును కలిగి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానంలో వినయ భయభక్తులు, ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానంలో భయభక్తులతో దీన మనస్సును మనము కలిగి ప్రభు దగ్గర మనం నడుచుకునేటప్పుడు ప్రభు దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకొనగలుగుతాం, ప్రభు దగ్గర కృపను పొందుకొనగలుగుతాం, ప్రభు దగ్గర సకల విధములైనటువంటి ఆశీర్వాదములను మనం సంపాదించుకొనగలుగుతాం. అయితే ఎప్పుడైతే గర్విష్ఠులముగా, గర్వంతో కూడినటువంటి హృదయం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుని యొక్క కృపకు మనము దూరస్తులముగా మనం ఉంటాం. ఆయన దూరము నుండి బాగుగా కనిపెడతాడటండి గర్విష్ఠులని. వారిని దేవుడు సమీపమునకు కూడా రానివ్వడట, దూరము నుండే దేవుడు వారిని కనిపెడతాడట. దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగునని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. వారు దూరముగా ఉన్నప్పుడే దేవుడు వారిని బాగుగా కనిపెడతాడట. ఈ రోజుల్లో అనేక మంది దేవుని దగ్గరకు వచ్చి కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర తగ్గించుకొనలేనటువంటి వారులుగా కనబడతారు. ఆయన వాక్యం వినేటప్పుడు కానీ, దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు కానీ, దేవుని మాటకు, దైవజనుల మాటకు తగ్గింపుతో, దీన మనస్సుతో ఆయన మాటను అంగీకరించలేనటువంటి వారులుగా ఈ రోజుల్లో అనేక మంది కనబడుతుంటారు. ప్రియులారా, ఆ విధముగా మనముండి గర్విష్ఠులముగా, గర్వముతో కూడినటువంటి హృదయమును మనము కలిగి ఉండినట్లయితే ప్రభు దగ్గర మనము కృపను కోల్పోతాం. దేవునికి దూరస్తులముగా మనం ఉంటాం, దేవునికి దూరం అయిపోయేటువంటి వారులముగా మనం ఉంటాం. ఆయన మనలను దగ్గరికి కూడా రానివ్వడట. గర్వముతో మనం ఉండినప్పుడు దూరము నుండే బాగుగా దేవుడు తెలుసుకుంటాడట, దేవుడు దూరము నుండి బాగుగా కనిపెడతాడట దేవుడు గర్విష్ఠులను గురించి. కనుకనే దేవుని దగ్గర ఆయన కనుదృష్టి మన మీద ఉంచాలన్నా, దేవుడు మన మీద లక్ష్యం ఉంచాలి అనన్నా మనము దీనులముగా తగ్గించుకొని దేవుని దగ్గర మనం ఉండాలట. అందుకనే పేతురు పుస్తకంలో కూడా మనం చదువుతాము కదా, దేవుని దగ్గర మనము దీన మనస్సు అనేటువంటి వస్త్రమును మనం ధరించుకోవాలటండి. ప్రతివాడును తన ఎదుటి వాని ఎడల
తన సహోదరుని దగ్గర దీన మనస్సును కలిగి ఉండండి అని భక్తుడు మాట్లాడుచున్నాడు. కనుక మనకి ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర, దేవుని సన్నిధానంలో, దేవుని వాక్యం వినినప్పుడు, దైవజనుల దగ్గర దీన మనస్కులంగా మనం ఉండినప్పుడు ప్రభు కృపను మనం పొందుకొనగలుగుతాం. ప్రభు కనికరాన్ని మనం పొందుకొనగలుగుతాం. లేదు గర్వముతో మనం ఉన్నామా, దేవుని వాక్యమునకు లోబడకుండా, దైవజనుల మాటకు లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా గర్వముతో మన ఆత్మీయ జీవితంలో మనం ఉన్నామా, నాశనమునకు మనము దూరం అయిపోతాం. నాశనమునకు ముందు గర్వము, అహంకారము కలిగినటువంటి మనసు అక్కడ నడుస్తుందని బైబిల్ గ్రంథంలో మనం చదువుకొనగలుగుతాం. కనుక దేవుని దగ్గర గర్వముతో మనం ఉండకూడదట, అహంకారము కలిగిన వాళ్ళముగా మనం ఉండకూడదట, దీనులముగా ఎప్పటికప్పుడు తగ్గించుకున్న వాళ్ళముగా మనం ఉండాలి. అప్పుడే దేవుడి నీ మీద దృష్టిని నిలుపుతాడు, తన కృపను మనకు అనుగ్రహిస్తాడు, తన కనికరమును మనకు అనుగ్రహిస్తాడు. మహోన్నతుడైనటువంటి దేవుడు తన మహోన్నతమైన కార్యములను మన ఎడల ప్రభు జరిగిస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి, దీన మనస్సును ప్రభు మనకు అనుగ్రహించి, తన నిత్య రాకడ కొరకు, నిత్య రాజ్యము కొరకు ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. కనులను మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభావానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క అతి శ్రేష్టమైనటువంటి నీ మాటను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీవు మహోన్నతుడవైనను దీనుల మీద నీవు లక్ష్యం ఉంచుతావని ప్రభా, గర్విష్ఠులను దూరం నుండి నీవు కనిపెడతావని ప్రభా, నీ లేఖన భాగము మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నది. పరిశుద్ధుడ, మా యొక్క ఆత్మీయ జీవితాల్లో మా యొక్క జీవిత కాలం అంతయు నీ సన్నిధానములు తగ్గింపు స్వభావంతో దీన మనస్సును కలిగి మేము నడుచుకున్నట్టుకు మాకు సహాయం అనుగ్రహించండి. పరిశుద్ధుడ, గర్వం మా జీవితాల్లో రానివ్వక, అహంకారం మా జీవితాల్లోనికి రానివ్వక, పరిశుద్ధుడ నీ దృష్టి మా మీద ఎల్లప్పుడూ నిలిపి దీన మనస్సుతోనూ తగ్గింపు స్వభావముతోనూ మమ్మల్ని నింపి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడ, ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. దీన మనస్సుతో, దీన హృదయముతో వారి హృదయాలను మీరు నింపి మమ్మల్ని అందరినీ మీ నిత్య రాకడలో ఎత్తబడి గుంపులు చేర్చి మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దినమంతా నీ కృపని కనికరములను వారికి తోడుగా ఉంచి దీన మనస్సు కలిగి నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.